ఈ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండు రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. సిరిసిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. బంధువులారా, మిత్రులారా, అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను సబ్ క్లాసిఫికేషన్ని వ్యతిరేకించేటటువంటి ప్రజలారా, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో దళిత జాతిపై రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఏమాత్రం కానే కాదు మిత్రులారా. ఎందుకంటే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 11 ఎస్సీ కులాలు ఉన్నాయి. అలాగనే తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది వాట్ దే ఆర్ థ్రోయింగ్ ఫర్ అస్ ఇస్ స్ప్లిట్ రైస్, పీనట్స్. మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఇంగిలి మెతుకులు మాత్రమే, పీనట్స్. మిత్రులారా, ఈ రిజర్వేషన్ వల్ల, ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇంతవరకు కూడా తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందనేది ఈనాటికి కూడా ఇండిపెండెంట్ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ డేటా రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్. ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఇంతవరకు ఎంతమందికి ఫలాలు అందుతున్నాయి అనేది ఇంతవరకు అఫీషియల్గా ఫిగర్ లేదు మిత్రులారా. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. 100లో ఒకరికి లేదా ఇద్దరికి బెనిఫిట్ జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ టుడే 99.9% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ ఇస్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. అందుకని ఈనాటికి ఎస్సీలు 99+ బాటమ్స్ ఆఫ్ ది సొసైటీలోనే ఉండిపోయారు. మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100లో అప్రాక్సిమేట్గా ఇచ్చేటటువంటి ఒకళ్ళకి లేదా ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా. అలాగే మోడీ గారు ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం పేరుతో ఎలా సమంగా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్ బై ಅವರ ಬಹನೋ ಅನ್ಭಾನ್ ತಮಿಳು ಸಹೋದರಗಳೇ, എൻ്റെ പ്രിയപ്പെട്ട ಮಲಯಾಳಿ ಸಹೋದರರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ఒరిస్సా బంధుగణ, మరాఠీ మిత్రను, గుజరాతీ మిత్రో, మీరందరూ కూడా దేశవ్యాప్త ఉద్యమం ఇది, చరిత్రలో లేదు. ఎస్సీ आरक्षण वर्गीकरण भारत की इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకునే ప్రసక్తి లేదు మిత్రులారా. బ్లాటెంట్గా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఆల్రెడీ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మనం సుప్రీంకోర్టుని డైనా చేయట్లేదు మిత్రులారా. పార్లమెంట్లో దేర్ మస్ట్ బి అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఎస్సీ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్ అండర్ దిస్ గైడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. ఎలాగ పంచుతారు మీరు? ఎస్సీలో ఉన్నటువంటి వర్గాలు, కులాలంతా కూడా వాడు మీ వాటా తినేస్తున్నాడు, వీడు మీ వాటా మింగేస్తున్నాడని చెప్పేసి మనల్ని కొట్టుకు చచ్చేటటువంటి పోరాట విధంగా మోడీ ఒక కుట్ర పంపుతా ఉన్నాడు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మిత్రులారా. దేశవ్యాప్తమైనటువంటి దళిత సోదరులందరూ కూడా కళ్ళు తెరవాలి. లేకపోతే దళిత జాతి యొక్క ఉనికి ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిపోతుంది మిత్రులారా. కాబట్టి నేను మోడీ గారికి ఏకీ సమీ पर मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, మోడీ గారు ఎస్సీ లిస్ట్